నెల్లూరు జిల్లా ఎడగారు లేదా ముందస్తు ఖరీఫ్ వరి పంటను దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం పిలక దశలో ఉన్న పైరుకు నల్లి, ఆకుముడత పురుగు, కాండం తొలుచు పురుగు, పాము పొడ తెగులు వంటి రకరకాల చీడపీడల బెడద ఉంటుంది. వీటి నివారణకు రసాయనాల వాడకాన్ని తగ్గించి సమగ్ర సస్యరక్షణ చర్యలను ప్రోత్సహించే దిశగా వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. లింగాకర్షక ఎరలు, జీవన ఎరువులు వంటి వాటిని రైతులకు అందుబాటులో ఉంచుతోంది. పైరులో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు సుడోమోనాస్ వంటి జీవరసాయనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత. నెల్లూరు జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాల పైన వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్యంగా KNM 1638 రకాలు, KNM 733 రకాలు సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టిల్లరింగ్ స్టేజ్ అంటే పిలకలు పెట్టే దశలో అన్ని వెరైటీలు కూడా ఉన్నాయి. వాతావరణము ఎండగా ఉంది కాబట్టి ఎక్కువగా ఆకునల్లి అనేది ఆశించడం జరుగుతూ ఉంది. సో ఈ ఆకునల్లి ఆశించినప్పుడు ఏమవుతుందంటే చిన్న నల్లి మనకు కంటికి కూడా కనిపించదు. రసాన్ని అంతా పీల్చేసి ఆకులన్నీ పాలిపోయినట్టుగా దూరానికి ఏంటంటే తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. వర్షం పడినప్పుడు ఏంటంటే అది వాషౌట్ అయిపోయి కంట్రోల్ అవుతుంది. వీటి నివారణకి మనకి ప్రొఫెనోఫాస్ కానీ ఒబెరాన్ కానీ 200 ml పిచికారీ చేసుకోవాలి. యూరియా ఎక్కువగా వేయడం మూలంగా కూడా రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా ఎక్కువ ఆశిస్తాయి. పిలకలు పెట్టి తర్వాత చిరుపొట్ట దశలో ఎక్కువగా మోంపిప్పి పురుగు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే కార్బోఫిరాన్ గ్రాన్యూల్స్ ఇవి గనక వేసుకున్నట్లయితే దాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మొదట్లో కూడా వస్తుంది ఈ కాండం తొలిచే పురుగు. సో అప్పుడు ఏంటంటే మనకి పిలకలు 1-2 పోయినా కూడా నష్టమేం జరగదు. చిరుపొట్ట దశలో గనక మనకి పిలకల మూలంగా నష్టం జరిగితే వెన్ను రావడము, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి మోంపిప్పి పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ పైరులో ఆశించిందా లేదా అనేది చూసుకోవడానికి కూడా సోలార్ లైట్ ట్రాప్ అనేది రైతులకి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఈ లైట్ ట్రాప్ సోలార్తో ఛార్జింగ్ అవుతుంది అనమాట. సో దీన్ని గనక మనము 2 ఎకరాలకి చొప్పున ఒకటి గనక పెట్టుకున్నట్లయితే దీన్ని పొలంలో 1 అడుగు ఎత్తు పైన మనం పెట్టుకుని దీనిలో నీళ్లు పోసుకుని ఆయిల్ వేసినట్లయితే ఆకుముడత పురుగు కానీ మోంపిప్పి పురుగు కానీ మన పైరులో ఆశిస్తుందా లేదా అని అనడానికి నీళ్ళల్లో పడిన దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి ఎక్కువగా పడినట్లయితే వెంటనే కూడా మందులు పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సోలార్ లైట్ ట్రాప్ని రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఫెరమోన్ ట్రాప్ అని అంటారు దీన్ని. సో దీనిలో ఏంటంటే ఆడ పురుగుల్ని ఆకర్షించేది ఒక ల్యూర్ అని ఉంటుంది అనమాట. దీన్ని మనము పెట్టుకుని ఎకరాకి 4 నుంచి 8 బుట్టల వరకు పెట్టుకోవచ్చు. దీన్ని లింగాకర్షక బుట్టలు అని అంటారు. ఇవి 4 గనక పెట్టుకున్నట్లయితే మానిటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే 8 పెట్టుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న మన పొలంలో ఉన్న ఈ రెక్కల పురుగులన్నీ కూడా దీనిలోకి పడిపోయి దీన్ని మనం నాశనం చేసుకోవచ్చు. దీని మూలంగా ఏంటంటే ఆ టైంలో మనము పురుగు మందుని కూడా వాడకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ఒక ఛాంపియన్ ఫార్మర్ని ఎంపిక చేసి వీళ్ళకి అవగాహన కల్పించి గత సీజన్ నుంచి కూడా రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా దీన్ని వరిలోను వేరుశనగలోను బాగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి మనకి కావాలన్నా కూడా మనకి APCNF న్యాచురల్ ఫార్మింగ్ ఉన్న సిబ్బంది వాళ్ళు కొంతమంది బయోలాజికల్ రిసోర్స్ సెంటర్స్ అని పెడతా ఉన్నారు వాళ్ళ గ్రామంలో. వాళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి ఒక ట్రాప్ ఒక ల్యూరు కలిపి 50-60 రూపాయల్లోనే వస్తుంది. సోలార్ లైట్ ట్రాప్ కూడా 1,200 రూపాయలు ఉంది కాబట్టి ఇది చాలా తక్కువ ఖరీదుతోనే ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా వినియోగించుకుని పురుగు మందులు ఎక్కువగా వాడుకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తెగుళ్ళను చూసుకున్నట్లయితే పాము పొడ తెగులు అనేది ఉంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ముందుగా గట్ల మీద కలుపు లేకుండా క్లీన్ చేసుకోవాలి. అంటే క్లీన్ కల్టివేషన్ అంటాం అనమాట. సో దీనికి మనం రకరకాల తెగుళ్ళు మందులే కాకుండా మన ప్రభుత్వం యొక్క బయోలాజికల్ ఫర్టిలైజర్ ల్యాబొరేటరీ, బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ అని నెల్లూరులోను తిరుపతి పరిశోధనా స్థానంలో కూడా మనకి సూడోమోనాస్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఏంటంటే 1 కిలో పైరు చిరుపొట్ట దశలో అంటే తెగుళ్ళు ఆశిస్తాయి ఆ టైంలో గనక మనము 1 కిలో మనం గనక పిచికారీ చేసుకున్నట్లయితే పాము పొడ, అన్ని రకాల తెగుళ్ళు, కాండం కుళ్ళు, అగ్గి తెగులు ఇవన్నీ కూడా మనము గింజ షైనింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ముందుగా పురుగు మందులు కొట్టకుండా తెగుళ్ళు ఆశించే పరిస్థితులు అంటే వాతావరణం బాగా అలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో మనం కనుక దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ముందుగానే మనము తెగుళ్ళు రాకుండా నివారించవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా పాంపొడ తెగుళ్ళు లాంటివి వచ్చినట్లయితే ప్రొపికోనజోల్ అంటారు 400 ml పిచికారీ చేసుకోవాలి.
ఇంకా ఏంటంటే మనకి గింజల మీద మచ్చలు వచ్చే అవకాశం కానీ, కాండం కుళ్ళు అంటే కాండం దగ్గర నల్లగా అయిపోయి కుళ్ళు ఏర్పడితే అప్పుడు మనకి ఆ మొక్క అంతా దెబ్బతింటే కనుక దిగుబడులు కూడా తగ్గుతాయి. కాబట్టి టిల్ట్ అనే మందుని కానీ 200 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనం తెగుళ్ళని కూడా నివారించుకోవచ్చు. పురుగులకు కూడా మేము వేరుశనగ ఆ పైరుల్లో ఏంటంటే జిగురు అట్టలు అంటారనమాట. ఇవి మనము ఓపెన్ చేసుకుని దీన్ని తాడుతో కట్టుకుని పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఒకవేళ వరిలో దోమ లాంటివి, వేరుశనగలో నల్లి, తెల్లదోమ ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులన్నీ కూడా వీటికి జిగురు పళ్ళాలకి అంటుకుని పోతాయి. ఇవన్నీ రైతులకు అలవాటు చేసి గ్రామాల్లో విస్తృతంగా దీని మీద మేము ప్రయోగాత్మకంగా రైతులందరికీ అందించి అందరూ పాటించే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రసాయనిక ఎరువులు అంటే యూరియాని తక్కువ రేటు ఉందని చెప్పేసి 4 బస్తాలు ఎకరాకి 5 బస్తాలు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీ ఎయిమ్స్ అనే యాప్ ద్వారా మేము ఎకరాకి 3 బస్తాలు చొప్పున ఇస్తున్నాము. కొంతమంది రైతులు ఏంటంటే అది చాలదు అని అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి తెప్పించడం జరిగింది. ఇది కూడా రైతులకు అలవాటు చేస్తా ఉన్నాము. 1 లీటర్ 300 రూపాయలు. అలానే కాకుండా పచ్చిరొట్ట పైర్లు వేయడము ఇవన్నీ వేసినప్పుడు యూరియా అనేది తక్కువ వాడకం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కూడా ఎరువులు వాడకాన్ని మనము సమపాళ్లలో సమతుల్యంగా వాడినట్లయితే పురుగులు తెగుళ్ళని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.